ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి ఈరోజు మనం 2026 ఫిబ్రవరి సెకండ్ పక్షం అంటే 16వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరుగు యొక్క గోచారం తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే శని భగవానుడు వచ్చి మీనరాశిలో ఉన్నారు, గురువు గారు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో సంచరిస్తున్నారు, అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు, కుజుడు వచ్చేసి మకర రాశి ఉచ్చలో ఉన్నాడు, అలాగే చంద్రుడు, రాహువు, బుధుడు, శుక్రుడు, రవి ఈ 5 ప్లానెట్స్ వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నాయి. ఈ విధంగా గోచారంలో గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకు దీని నెక్స్ట్ గ్రహణం ఒకటి ఉంది, అది కూడా చెప్పుకుందాము. ఇంకా విశేషించి చెప్పాలంటే మీ అందరికీ ముందుగా ఇంటిమేషన్ ఇవ్వటం, మన సంస్థలో ఈరోజు మొదలు అమావాస్య పౌర్ణాలకి హోమాలు జరపబడతాయి. ఈ హోమం ప్రైస్ కూడా మీరు బేర్ చేయగలిగినంత ఉంటుంది, 4,000 ఉంటుంది. ఇది ముందు రాహువుకు చేస్తాం అమావాస్య రోజు మానసాదేవి హోమం. మానసాదేవి అంటే ఎవరు? ఈశ్వరుని పుత్రిక, పార్వతీ ఈశ్వరుల యొక్క పుత్రిక. అన్నదమ్ములకి ఇద్దరికీ అధిష్టానం లభించింది, ఆడపిల్లకి అధిష్టానం అది రాలేదనేసి ఆమె బాధపడి తపస్సు చేసి పరమశివుని చేత ఆమెకంటే ఒక స్థానాన్ని నిలుపుకుంది మానసాదేవి. ఈ మానసాదేవి సర్పజాతులందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కాబట్టి విశేషించి ఇప్పుడు రాహుగ్రస్త సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి ఆ గ్రహణం వెళ్ళిన తర్వాత మానసాదేవి యొక్క హోమం చేసుకున్నట్లయితే దాని ఫలితంగా వచ్చే దుష్ప్రభావం మీ మీద పడకుండా ఉంటుంది. లేదు చతుర్దశి రోజు చేయమని ఎవరైనా అందరూ అడిగితే చతుర్దశి రోజు చేస్తే రాబోయే కష్టాలు కొంచెం తగ్గుతాయి. అమావాస్య రోజు గ్రహణం ఉంటుంది, ఇంట్లో పట్టింపులు ధ్యానాలు ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం అవి చేస్తామన్నమాట. ఇది పూజా విశేషం. నెక్స్ట్ పౌర్ణమికి ఇంద్రాణి హోమం ఉంటుంది. ఇంద్రాణి అంటే అధిక సంపద, లక్ష్మీదేవిని. ఆమె కూడా ఈ రూపంలో ఇంకా ఆ స్థానం కంటే ఇంకా ఎక్కువ సంపదలను ప్రొవైడ్ చేసేట ఆవిడ. అలాగే శుక్రునికి సంబంధించిన దేవత కాబట్టి వివాహాది కార్యక్రమాలు, అలాగే డైమండ్స్, ఎడ్యుకేషను, స్కిన్, మనకి యొక్క స్పెసిఫిక్గా టెక్నాలజీ ఈ రంగాలలో ఉన్న వారికి మొత్తానికి కూడాను, భూములు, అలాగే రాజకీయ రంగాలు, వీటిల్లో ఉన్నటువంటి ప్రతిభలన్నీ వెల్లివిరవేయాలంటే ఈ ఇంద్రాణి యొక్క హోమం పౌర్ణమి రోజు చేసుకోవడం చాలా విశేషం. ఇవి రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే మేము తక్షణమే వచ్చే పౌర్ణమికి అమావాస్యకి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాము. స్లాట్ బుక్ చేసుకోగలరు. నెక్స్ట్ కుంభరాశి, కుంభలగ్నం తీసుకున్నట్లయితే మీ లగ్నంలోనే పంచగ్రహ కూటమి ఏర్పడింది. పితృకారకులైనటువంటి రాహు చేతిలో ఉన్నారు, అలాగే బుధుడు, శుక్రుడు కూడా మీ లగ్నంలో ఉన్నారు. పితృకారకుడు రవిచంద్రులు, అసలు మాతృపితృలు కారకుడు శుక్రుడు, మీకు చతుర్థాధిపతి శుక్రుడే, భాగ్యాధిపతి శుక్రుడే. వీళ్ళ ఆరోగ్యం మీరు చూసుకోవాలి, ఎందుకంటే శతభిషం నక్షత్రం, రాహు నక్షత్రంలో ఉన్నారు వీళ్ళు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. అలాగే కేతువు మోక్షకారకుడు, ఈయన వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నాడు. రవి కూడా సప్తమాధిపతి కూడా మీ యొక్క జీవిత భాగస్వామి కూడాను బాగా కారకుడైనటువంటి రవి కూడాను మీకు మీ లగ్నంలోనే మీ రాశిలోనే ఉన్నాడు. అది కూడా శతభిషం నక్షత్రంలో ఉన్నారు రవి, చంద్రుడు, రాహు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పీరియడ్. హెల్త్, ఫైనాన్స్, స్టేటస్ ఇవన్నీ విషయాలలో కేర్గా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకు ఇంతలా ప్రతి ఒక్కరికి జాగ్రత్త అని చెప్తున్నానంటే 16 నుంచి స్టార్ట్ చేశాను. 17న గ్రహణం ఉంది. ఇది దాని గురించి వివరణ లేక ముందుకెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి మీకు వ్యయాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి కుజుడు వచ్చేసి మీకు ఈ యొక్క 23వ తేదీ వరకు మకర రాశిలో మీకు వ్యయంలో ఉన్నాడు, ఉచ్చలో ఉన్నాడు. కాబట్టి కొంత గొప్ప కొంచెం మేలు జరిగే అవకాశం లేకపోలేదు. తృతీయాధిపతి
దశమాధిపతి. సిబ్లింగ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. 23 తర్వాత ఆ ప్రాబ్లం బయటకు వస్తారు. ఎందుకంటే ఇన్ని గ్రహాలకు వ్యయంలోకి వెళ్ళారు కాబట్టి మీ యొక్క సోదరి కావచ్చు, సోదరులు కావచ్చు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అది ఐడెంటిఫై చేసి వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేసి ముందుకు తీసుకురాగలిగితే చాలా ప్రాబ్లమ్స్ ఇంట్లో కంట్రోల్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. చిన్న చిన్న వ్యాపారస్తులకు, బ్యాంకింగ్ రంగాల వారితో కొంచెం ఇబ్బంది, ట్రాన్సాక్షన్స్ అని, ఇయర్ ఎండింగ్ అని వీటితోటి కొంచెం ఇబ్బంది పడే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఈ యొక్క పెనాల్టీలు పడ్డం ఇలాంటి విషయాలు ముందే మీరు జాగ్రత్త చేసుకోగలిగితే కొంచెం ఈసారి కొంచెం మీరు ఈ యొక్క టేబుల్ కింద వచ్చే వ్యవహారాలు పక్కన పెట్టండి. ఒరిజినాలిటీకి దగ్గరగా వచ్చి పనులు మిమ్మల్ని మీరే కరెక్ట్ చేసుకొని ఆ కట్టాల్సిన జిఎస్టీను అదేదో కొంచెం మీరు కట్టగలిగితే ఈ టేబుల్ కింద చేతులు పెట్టే వాళ్ళు సమయం వచ్చినప్పుడల్లా వస్తారు, వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఈ విషయంలో ఈ యొక్క కుంభరాశి, కుంభలగ్నం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి కేతువు వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నారు. ప్రయాణాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, ఎంటర్టైన్మెంట్కి వెళ్తారు. ఎంటర్టైన్మెంట్గా నేను ఎందుకు అంటున్నానంటే మీకు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు మీ రాశిలోనే ఉన్నాడు, సప్తమాన్ని చూస్తున్నాడు. సో ప్రయాణాలు బాగా చేస్తారు. 4th హౌస్ వెహికల్ కూడా ప్రయాణాలు. అలాగే 9th హౌస్ తీసుకున్నట్లయితే మీకు విమానాలు ఇట్లా పెద్ద పెద్ద వాహనాలలో విమాన ప్రయాణాలే ఎక్కువ ఉంటాయి మీకు. ఎందుకంటే వాయువు సంబంధించినటువంటి రాశి కుంభరాశి. ఇందులో శుక్రుడు ఉన్నాడు, రాహు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి రవి, బుధ, శుక్ర, రాహువు, చంద్ర వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ పీరియడ్లో మీకు వెళ్ళి చేసే ప్రయాణాలన్నీ కూడాను ఆనందాన్ని ఇస్తాయి. దైవక్షేత్రాలు చూస్తారు, ఎంటర్టైన్మెంట్కి వెళ్ళే ప్లేసెస్కి వెళ్తారు. ఇవన్నీ చూసుకుంటూ మిమ్మల్ని మీరు మర్చిపోగలుగుతారు. ప్రయాణాలలో కొంచెం జాగ్రత్త వహించండి. 1-2 సూచనలు మీరు వెళ్ళే ప్రాంతాలు ఎలా ఉన్నాయి, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేసి రావచ్చు. స్వస్తి.